సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఎవరైతే దేశం కోసం వాళ్ళ ప్రాణాలని ఇచ్చి స్వాతంత్ర సమయం నుంచి చూస్తే మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ సర్వస్వం వడ్డీ ఈ దేశం కోసం పనిచేస్తుంటే దేశ ప్రజల్ని మోసం చేసి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం గుజరాత్ ని దోచుకున్న తర్వాత అని చెప్పి రాగానే వచ్చిన సంవత్సరంలోనే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చిన మీ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో అయినా 15 లక్షలు ఎవరి అకౌంట్ లో రాలేదు. వచ్చిన వెంటనే అన్నారు డాలర్ 60 రూపాయలు ఉంది, మేము వస్తే దాన్ని తగ్గించి 30 రూపాయలు చేస్తామన్నారు. ఎవరికైనా తెలుసా ఇప్పుడు డాలర్ వాల్యూ ఎంతను? 90 రూపాయలు ఉంది. ఇలా ఏది రాగానే ప్రతి యువతకి ఉద్యోగం ఇస్తామన్నారు, ఏదీ లేదు. ఇలా దేశాన్ని 10 ఏళ్లు దోచుకున్న తర్వాత ఈ గాంధీ ఫ్యామిలీ గనక ఈ దేశంలో ఉంటే మన ఆగడాలు సాగవు అని చెప్పి నేషనల్ హెరాల్డ్ ఒక ఎన్జిఓ ఈ దేశం కోసం పాటుపడిన పత్రికని ఏ సంబంధం లేకుండా ఉంటే దానిపైన అంటే పట్టుకోవడానికి, కేసులు పెట్టడానికి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద ఏమి లేనందువల్ల అడ్డు పెట్టుకొని ఏదో కేసు పెడదామని చెప్పి దొంగ కేసులు పెట్టిండ్రు. ఏమైంది ఇప్పుడు? అదే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చాలా ట్రై చేస్తే నిన్నటికి నిన్న కోర్టులో కేసు వేస్తే రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ గారి పేరు తీసేసి ఇప్పుడు బీజేపీకి, నరేంద్ర మోడీకి చెంప చెల్లు అనిపించింది. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ఆగడాలు నడవనీయం. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీ అనేది తిరగకుండా, బీజేపీ నాయకుల్ని తిరగకుండా చేస్తామని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇంకా ఇదే